transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagityal Road, Karimnagar. Phone 9390830629. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కరీంనగర్లోని రేకుర్తిలో విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. కరీంనగర్లోని ఆరేపల్లికి చెందిన కొత్తపల్లి వెంకటేశం అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు అయితే తాటి చెట్టుపై నుండి కింద పడి మృతి చెందడం జరిగింది. సో రోజువారీ కూలీ చేసుకునే గీత కార్మికుడు ఇలా జరగడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే మనం కార్మికుడు మృతి చెందిన ప్రదేశానికి అయితే వచ్చాము. ఒకసారి ప్రదేశానికి వెళ్ళి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ ప్రమాదం ఎలా జరిగింది, కుటుంబ పరిస్థితి ఏంటి అనే వివరాలను పూర్తిగా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. నాతో రండి. సో రోజువారీ కూలీతో తన కుటుంబాన్ని పోషించే కొత్తపల్లి వెంకటేశం అయితే రోజు తన చేసే వృత్తిలో భాగంగానే తాటి చెట్టు ఎక్కడానికి అయితే వచ్చాడు. ప్రమాదానికి కారణమైతే తాటి చెట్టు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదే గత 3 రోజులుగా అప్పుడప్పుడు కొంచెం వర్షం పడుతుండడం కూడా దీనికి కారణం అవ్వచ్చు. తన వృత్తిలో భాగంగా రోజు 2 సార్లు అయితే తాటి చెట్టు పైకి ఎక్కుతాడని తెలిసింది. దీనిలో భాగంగా ఈ రోజు కూడా అదే పనిలో వచ్చిన వెంకటేశం తిరిగి ఇంటికి వెళ్ళలేదు. సో కుటుంబ సభ్యులు ఇంకా రాలేదనే సందేహంలో తరచూ ఫోన్ చేస్తుండగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో పొద్దున అనగా వెళ్ళిన వెంకటేశం ఇంకా రాలేదని చెప్పి కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ ఉన్న అన్ని తాటి చెట్లు కూడా చూస్తే ఇదంతా కూడా తాటి చెట్ల వనం లాగానే ఉంది. రేకుర్తి పరిసర ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఉన్నాయి. చెట్టుకు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఇంటి సభ్యులు కానీ వెతకడం జరిగింది. చివరిగా అయితే ఈ చెట్టు దగ్గర వెంకటేశం పైనుంచి కింద పడి మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. సో మీరు స్పష్టంగా చూడొచ్చు విజువల్స్ లో వెంకటేశం అయితే ఆ తాటిపై చెట్టుపై నుంచి ఇక్కడే పడ్డ సంఘటన చూడొచ్చు. తను ఎక్కేటప్పుడు కూడా కాళ్ళకు ధరించే మోపును కూడా ఇక్కడ చూడొచ్చు. అక్కడ టవల్ కూడా తనది ఉంది. వర్షాకాలం కాబట్టి ఇక్కడ చెప్పులు కూడా తను చూడొచ్చు మీరు విజువల్స్ లో. తను వాడిన చెప్పులు ఈ మోపురం కూడా కిందికి వచ్చి జారడం వల్లనే ఆయన కింద పడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. గీత కార్మికులకు వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడప్పుడు కురిసే చిరుజల్లులతో ఆ చెట్టుపైకి ఎక్కినప్పుడు ఆ గ్రిప్ కూడా ఉండకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కొందరు స్థానికులు అయితే ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఒకసారి ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆరపల్లి గ్రామం నుంచి ఇక్కడ రేకుర్తిలో చెట్లు ఎక్కుతారు. కొత్తపల్లి వెంకటేశం సన్న మల్లేశం. ఆ వెంకటేశం అంటే రోజు 2 సార్లు ఎక్కుతారు కాబట్టి పొద్దున్న టైంలో తాడెక్కడానికి వచ్చిండు ఇక్కడికి. ఆ తాడు ఇక్కడ జంగల్ ఉన్నది కాబట్టి ఎవరు నిర్మాషంగా ఉంటుంది, జనాలు ఉండరు కాబట్టి ఆ తాడు బిగులు పడ్డాడు పొద్దున. దాదాపుగా 10-10:30 కావచ్చు. అప్పుడే తాడుకు వచ్చిండు, కింద పడిపోయి చనిపోయిండు. ఇంతకుముందు ఇంటికి రాలేదు కదా అని చెప్పి అంత లెంకలాడంగా మరి తాడు ఎక్కుతాడు కదా అని ఆయన ఎక్కే తాడులన్నీ చూడడం జరిగింది. చూడంగానే ఈ తాడు కింద పడి ఉన్నాడు. ఇంకా పొద్దు నుంచి ఎవరు చూడలేదు కాబట్టి పడి చనిపోయి ఉన్నాడు. పాపం చాలా గరీబ్ పూర్ ఫ్యామిలీ, ఒక కొడుకు ఒక బిడ్డ, చిన్నపిల్లలు. పాపం ఆయనకి ఏం లేదు, మరీ గరీబ్ అంటే గరీబ్, ఇదే చెట్లు ఎక్కుని బతకాలి. వాళ్ళ పాలు కొన్ని తక్కువ ఉన్నా కానీ వేరే రోజుల పాలు ఎక్కుకొని ఇంత కళ్ళు అమ్ముకొని బతుకుతుండవు. దీని మీదనే జీవనాధారం. చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన పేరు వెంకటేశం, సన్ ఆఫ్ మల్లేశం, కొత్తపల్లి వెంకటేశం. సో మధ్యాహ్నం 12 గంటలకు ఆ టైంలో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే రోజువారీగానే తన కులవృత్తిలో భాగంగా ఇక్కడికి వచ్చి తాటి చెట్టుపై నుంచి కింద పడి గీత కార్మికుడు కొత్తపల్లి వెంకటేశం మృతి చెందడం అనేది చాలా బాధాకరం. రోజు భోజనానికి ఇంటికి వచ్చే కొత్తపల్లి వెంకటేశం అయితే ఈ రోజు రాకపోయేసరికి ఇంటి వాళ్ళు కంగారుగా ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకసారి వచ్చి అన్ని తాటి చెట్టుకెళ్లి వెతకగా చివరికి అయితే ఈ చెట్టు దగ్గర విగత జీవిగా కనిపించడం జరిగింది. సో కొత్తపల్లి వెంకటేశం మృతి పట్ల ఆరేపల్లి గ్రామంలో అయితే విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఈ వర్షాకాలం గీత కార్మికులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వేణుతో సదాచారి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.